అండ్ ఇంకొకటేంటంటే ఇంతకుముందు మీరు చెప్పినట్లు ఒకసారి కన్సల్ట్ అయ్యారు. ఇలా మా బాబుకి ఇలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి పేరెంట్స్ మీ దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ అశోక చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఇప్పుడు మనకేంటంటే మిర్రర్ ఇమేజ్ రాస్తున్నారు అంటే హ్మ్. విజన్ థెరపీ ఉంటుంది. ఎందుకంటే థెల్ గెట్ కన్‌ఫ్యూజన్. ఎందుకంటే మనం చూసిందే కదా నేర్చుకుంటాం. సో, త్రూ విజన్ థెరపీ ఆ మిర్రర్ ఇమేజ్ అనేది తగ్గిస్తాం. అట్ ది సేమ్ టైమ్ బిహేవియర్. ఈ బిహేవియర్‌కి మనం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటాం. దీంట్లో మనం అకాడమిక్స్ మీద, బిహేవియర్ మీద, వాళ్ళ ఐక్యూ, అండర్‌స్టాండ్ మీద వర్కౌట్ చేస్తాం. హ్మ్. సో, దీంతో పాటు ఇంకా ఏమైనా థెరపీస్ కొంతమంది పిల్లల్లో ఏంటి అని అంటే ఏడీహెచ్‌డీ విత్ లెర్నింగ్ డిజేబిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళు హైపర్ ఉంటది. అటెన్షన్ ఉండదు. అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటాం. హ్మ్. సో, ఈ హైపర్ ఉండడం వల్ల అటెన్షన్ లేకపోవడం వల్ల అది గ్రాబ్ చేసుకోలేదు. కానీ ఏడీహెచ్‌డీ విత్ లెర్నింగ్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఓరల్‌గా చెప్పగలుగుతారు. కొంతమంది పిల్లలు. హ్మ్. రైటింగే చాలా పూర్ ఉంటది. బికాజ్ అటెన్షన్ ఉండదు. నేను రాయాలి అంటే కూర్చోవాలి. కూర్చొని ఓపికగా రాయాలి. కానీ అంత ఓపిక ఉండదు. అడిగితే చెప్తారు మళ్ళీ. హ్మ్. ఓరల్స్ ఎన్ని సార్లు అడిగినా క్లియర్‌గా చెప్పేస్తూ ఉంటారు. బట్ రైటింగ్ మాత్రమే పూర్ ఉంటది.